చేపల వారి చేపల పులుసు తయారు చేద్దామండి. చేపల వారి చేపల పులుసుకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. చేప ముక్కలు 1/2 కేజీ, కరివేపాకు కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, టమాటాలు 2, చింతపండు రసం 1 కప్పు, పసుపు 1/2 స్పూన్, కారం 2 స్పూన్లు, గరం మసాలా పొడి 1 స్పూన్, ఉప్పు రుచికి తగినంత. సో మరి చేపల వారి చేపల పులుసుకి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, తయారు చేసుకునే విధానాన్ని ఇప్పుడు చూద్దాం. షెఫ్, మరి ప్రాసెస్ ని స్టార్ట్ చేద్దామంటారా? స్టార్ట్ చేద్దామండి. ఓకే. పర్టికులర్ గా ఈ చేపల పులుసు కోసం ఏం చేయాలంటే మనం సముద్ర చేపలే తీసుకుంటాం. ఓకే. సో ఇక్కడ నేను ఇది మ్యాక్రల్ చేపలు అంటారు. సో ఈ మ్యాక్రల్ తీసుకోవచ్చు. కావాలంటే మీరు దీని ప్లేస్ లో ఎటువంటి చిన్న చేపలైనా తీసుకోవచ్చు. లైక్ గులివెందులు అంటారు, పింక్ పర్చ్ అంటారు వాటిని. అలాగే ఇంకా అదర్ చేపలు ఏమైనా సముద్రంలో దొరికిన చిన్న చిన్న చేపలు దేంతో తీసుకున్న రెసిపీ ఇలానే ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఇక్కడ నేను మ్యాక్రల్ చేపలు తీసుకున్నాను. దీనికి మనం తెలుగులో కానాకదులు అనేసి అంటారు. ఓకే. సో ఈ చేప ముక్కలు నీట్ గా కట్ చేసి మనం పెట్టుకున్నాం. సో మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మనం ఈ చేప ముక్కల్ని ముందుగా మనం మ్యారినేట్ చేసుకుంటాం అండి. సో ఈ చేప ముక్కలను వేస్తున్నాను నేను డైరెక్ట్ గా కళాయిలో. సో దీంట్లో మనం పసుపు వేసుకుంటాం. సో డైరెక్ట్ గా దీంట్లోనే పసుపు వేసా. అలాగే కారం వేసుకోవాలి. సో కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది, చింతపండుతో పాటు బ్యాలెన్స్ అవ్వడం కోసం కారం కూడా వేసాం. మనకు రెగ్యులర్గా చేపలు పులుసు వండేటప్పుడు మనం ఎక్కువ అల్లం వెల్లుల్లి అది యూస్ చేస్తూ ఉంటాం కదా, దీంట్లో అయితే అల్లం వెల్లుల్లి ఏమి రాదు. ఇలా ఉల్లిపాయ ముక్కలు కూడా మనం కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని దీంట్లో వేసుకుంటాం. వేసుకున్న తర్వాత అలాగే దీంట్లో ఉప్పు, మనకి రుచికి సరిపడినంత ఉప్పును కూడా మనం దీంట్లో యాడ్ చేస్తాం. సో యూజువల్ గా మ్యారినేషన్ లో మనం అనియన్స్ చాలా తక్కువ చూస్తాం కదా, అంటే ప్రాసెస్ లో. ఇదేంటంటే మనకి ఇది డిఫరెంట్ గా వండుతున్నాం అనమాట ఇది. సో వాళ్ళు ఎలా చేసుకుంటారో సముద్రంలో వెళ్ళేటప్పుడు వాళ్ళు వండే పద్ధతిలోనే మనం వండుతున్నాం. సో ఇలాగే ఈ మసాలాలు కూడా దీంతోనే యాడ్ చేసుకోవాలి. అలాగే వీటితో పాటు కరివేపాకును కూడా మనం దీంట్లోనే ఈ స్టేజ్లోనే వేసుకుంటాం. సో కరివేపాకు వేసాను. అయితే ఇప్పుడు దీనిలో ఈ చింతపండు రసం వేసినప్పటికీ కూడా పులుపు అనేది కొద్దిగా కావాల్సి వస్తుంది. సో దీని పులుపుకి ఏంటంటే మనం ఇలా టమాటాలను కూడా జస్ట్ ఇలా రఫ్గా గుజ్జు గుజ్జులా చేసి వేసుకోవాలి. సో కట్ చేయకుండా జనరల్గా వేస్తారనమాట, ఇలాగా చిన్న చిన్న పీసెస్. సో అంటే ఆ సముద్రంలో వాళ్ళకి అక్కడ ఏ అవైలబిలిటీస్ ఫెసిలిటీస్ ఉండవు కాబట్టి ఇది డిఫరెంట్ స్టైల్. అంటే ఫెసిలిటీస్ ఉండడం ఉండకపోవడం కాకపోతే ఈ స్టైల్లో కుక్ చేయడం వల్ల ఏంటంటే బాగుంటుంది అనమాట టేస్ట్. ఓకే. సో ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. చాలా మంది ఏం చేస్తుంటారంటే టొమాటోస్ అనగానే ఫస్ట్ దాన్ని గుజ్జు తీసేసేస్తుంటారు. సో అలా కాకుండా రఫ్ గా మీ చేతులతోనే అలా కొంచెం ఇది ఉడికేటప్పుడు ఏంటంటే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు ఇంట్లో అవైలబిలిటీ ఉంటే దీన్ని మట్టి కుండలో చేస్తే ఇంకా బాగుంటుందండి. సో ఇలా ఈ పర్టికులర్ ఈ డిష్ మట్టి కుండలో కూడా ట్రై చేయండి. సో మనం దీనిలో టమాటా వేసాం, అలాగే ఉప్పు కారం అన్ని వేస్తాం. అలాగే దీంట్లో కొంచెం గరం మసాలా పొడి కూడా మనం యాడ్ చేసుకుంటాం. గరం మసాలా పొడి, నూనె కూడా దీంట్లోనే రెగ్యులర్ నూనె వేసుకోవాలి. నూనె వేసాక ఒకసారి మంచిగా దీన్ని మనం చేయితోనే మిక్స్ చేయాలండి, గరిటె పెట్టద్దు. సో చేయితో ఇలా చక్కగా ఈ రఫ్గా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు ఈ చేప ముక్కలకి మంచిగా పట్టేలా కలుపుకోవాలి. సో ఎంత మంచిగా మనం మిక్స్ చేసుకుంటే దీని టేస్ట్ కూడా అంతే బాగా వస్తుందండి. సో ఇలా మ్యారినేషన్ చేసుకుంది మనం ఎంతసేపు ఉంచొచ్చు? ఇది ఉంచాల్సిన పని లేదండి, ఇంకా డైరెక్ట్గా మనం దీన్ని కుక్ చేయడమేని. ఓకే. సో ఈ విధంగా మనం అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకున్నాం కదా. సో దీనికి ఇప్పుడు ఈ పులుసుకి మనకి కీ ఇంగ్రీడియంట్ ఈ చింతపండు రసం కూడా మనం దీంట్లోనే యాడ్ చేసేస్తాం. సో చింతపండు రసం కూడా యాడ్ చేసేసి మరోసారి మంచిగా కలుపుకుందాం. సో అవసరమైతే కొన్ని నీళ్లు దీనికి యాడ్ చేసుకోవాలి. ఓకే. సో మనకి పులుసు కన్సిస్టెన్సీ రావాలంటే అఫ్ కోర్స్ నీళ్ళు యాడ్ చేయాలి. సో కొన్ని నీళ్ళు వేస్తున్నాను నేను. సో యూజువల్ గా మనకు ఒక చేప ముక్కలు ఉడకడానికి చాలా తక్కువ టైమే పడుతుంది కదా. సో మరి ఈ చేప ఉడకడానికి ఆల్మోస్ట్ అంటే ఎంత టైం పట్టొచ్చు? ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని మసాలాలతో పాటు వేసి కుక్ చేస్తాం కదా మనం. సో మనకి ఇదేంటంటే ఒక 15 నుంచి 20 నిమిషాల్లో రెడీ అవుతుందండి. సో ఈ విధంగా ఇలా మంచిగా మనం మిక్స్ చేసుకున్నాం మసాలాలన్నీ. సో స్టవ్ వెలిగించండి, ప్లేస్ చేసేవచ్చు. మూత పెట్టండి. సో ఇలాగ ఈ విధంగా మనం అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసుకొని ఇలా మూత పెట్టి దీన్ని ఉడికించాలి. సో మనకి మంచిగా అంటే ఈ పులుసు మరిగిన తర్వాత కొంచెం చిన్న మంట పెట్టుకొని మరో 10 నిమిషాలు ఉంచితే అప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఇది అవుతుందండి. బాగా మగ్గుతుంది అప్పుడు ఈ చేప ముక్కలు కూడా బాగా ఉడికి. సో ఈ విధంగా మనకి చేపల వారు యాక్చువల్గా అంటే సముద్రంలో వెళ్ళేటప్పుడు ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసేసి వాళ్ళు కుక్ చేస్తారు అండ్ చాలా టేస్టీగా ఉండబోతుంది డిష్. ఓకే. సో మనం కాసేపు దీన్ని ఉడకనిద్దామండి. సో మరి కాసేపు వెయిట్ చేశాం కదా, చేపల పులుసు ఉడికిందో లేదో షెఫ్ని అడిగి తెలుసుకుందాం. షెఫ్, మరి ఉడికిందంటారా? మూత తీసి ఒకసారి చెక్ చేద్దామా? చూద్దామండి. వావ్. సో ఇలా మనకి
ఎంత మంచి అరోమా వస్తుందో. యా, సో చాలా సింపుల్ అండ్ వెరీ క్విక్ రెసిపీ అండి, చాలా టేస్టీగా ఉండిపోతుంది పులుసు. ఓకే, సో మనం అన్ని రఫ్గా కట్ చేసి వేసుకున్నాం. ఓకే, సో ఆ మసాలాలతో పాటు పర్ఫెక్ట్గా ఇలా చేపల పులుసు అయితే ఉడికిపోయింది. ఓకే, సో ఇంకా మనం దీన్ని డిష్ అవుట్ చేయొచ్చండి. ఓ సూపర్. సో స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఓకే, సో ఇంట్లో మనకి ఎవరైనా సడన్ గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళని ఎక్కువసేపు వెయిట్ చేయించకుండా సడన్ గా వాళ్ళకి కూడా సర్ప్రైజ్ ఇవ్వాలి అంటే ఇది ఒక మంచి క్విక్ రెసిపీ లాగా యూజ్ అయిపోతుంది. చాలా బాగుంటుంది. మంచిగా అలా వేడివేడి అన్నంలో ఈ చేపల పులుసు కలుపుకుంటూ తింటే ఇంకా అద్భుతంగా ఉండబోతుందండి. ఓకే, సో మీకోసం చేపల వాళ్ళు ఎలా అయితే చేస్తారో అదే విధంగా మీకు తయారు చేసి చూపించాను. ఓకే, సో చేపల వారి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. చేపల వారి చేపలి పులుసుకి కావలసిన పదార్థాలు: చేప ముక్కలు 1/2 కేజీ, కరివేపాకు కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, టమాటో 2, చింతపండు రసం 1 కప్పు, పసుపు 1/2 చెంచా, కారం 2 చెంచాలు, గరం మసాలా పొడి 1 చెంచా, ఉప్పు రుచికి తగినంత. చేపల వారి చేపల పులుసు తయారు చేసుకునే విధానం: ముందుగా చేప ముక్కల్లో పసుపు, కారం, ఉల్లిపాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, కరివేపాకు, టమాటాలు చేత్తో గుజ్జు చేసుకొని వేసుకోవాలి. తర్వాత గరం మసాలా, నూనె వేసి చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. చేప ముక్కలు బాగా కలిపాక చింతపండు రసం కొద్దిగా నీళ్లు వేసి మరోసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కలుపుకున్న చేపల మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. చేప ముక్కలు బాగా ఉడికాక స్టవ్ ఆపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే ఘుమఘుమలాడే చేపల వారి చేపల పులుసు రెడీ.